సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద ఎంపీ ఈటెల రాజేందర్, మోడా మార్కెట్ కార్పొరేటర్ కొంతం దీపిక లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టారు. లబ్ధిదారులకు ఇల్లు కేటాయించకుండా తత్సారం చేస్తున్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ధర్నాలో కూర్చొని సంఘీభావం తెలిపారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. నేను కూడా మీరు చేసిన ధర్నాలో పాల్గొన్నాను. మేము 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాం. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా, కానీ ఇంత దిక్కుమల్ల పద్ధతిని అయితే ఇప్పుడు చూడలేదు. ఓ ఎంపీనో, ఓ ఎమ్మెల్యేనో, ఓ కార్పొరేటరో ప్రజల సమస్యలు చెప్పుకుంటే చేస్తామనే విశ్వాసం కలిగించుకున్నాం. నేను మాట్లాడతా, కలెక్టర్తో మాట్లాడతా, హౌసింగ్ డిపార్ట్మెంట్తో మాట్లాడతా, మంత్రి గారితో మాట్లాడతా, లేదా ముఖ్యమంత్రితో మాట్లాడతా అని చెప్పేటువంటి గౌరవం ఉండే. కానీ ఇక్కడ ఎంపీ అన్నా గౌరవం లేదు, ఓ ఎంపీ అన్నా గౌరవం లేదు. అసలు అధికారులకు భయమో భక్తో ఉన్నదా అని అనుమానం వస్తాను. ఇవాళ దినము మేము మళ్ళీ చెప్తున్నాము, డెఫినెట్ గా ఇక్కడ న్యాయం జరిగేదాకా మేము ఇక్కడ నుండి జరిగేది లేదు. ఈటలన్న కూడా డెఫినెట్ గా ఇన్ని సార్ల నుండి మాకు మద్దతు పలుకుతూ అధికారులతో మాట్లాడి, ఆఖరికి మినిస్టర్ ని కూడా మాట్లాడి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం గారి దగ్గర కూడా పోయినాక ఇంతవరకు చేస్తున్నాము, రేపు చేస్తున్నాం, ఎల్లుండి చేస్తున్నాం. అది ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుండ్రో దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ అన్న. లక్షల కిరాయిలు పట్టిరు, ప్రాణాలే కోల్పోయినరు. మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందన్న ఆశలతోని వాళ్ళందరి గురించి కూడా వాళ్ళకు అయ్యో పాపం